నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈరోజు నేను మీకు ఒక మంచి చికెన్ కర్రీ రెసిపీ చూపిస్తానండి. ముక్క అసలు ఏమాత్రం చెదరకుండా చక్కటి గ్రేవీ తోటి ఏ చపాతీలోకి గాని, పుల్కాలోకి గాని, లేదంటే రుమాలి రోటీలోకైతే ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు దీన్ని టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు. చపాతీల్లోకే కాదండి, బగారా రైస్ లో కానీ, లేదంటే కసూరి మేతి రైస్, కొత్తిమీర పుదీనా రైస్, మీరు ఏ రైస్ చేసుకున్నా అందులో కూడా చాలా బాగుంటుంది కర్రీ. మీరు ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నా ఛానల్ ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ చాలా 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 ధన్యవాదాలండి. మీరిచ్చే ఈ సపోర్ట్ నాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. మీరు ఎప్పుడు నాకు ఇలాగే సపోర్ట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా చికెన్ కర్రీ రెసిపీ చూసేద్దామా. ముందుగా ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తెప్పించుకున్నానండి విత్ బోనే. నేను చికెన్ లో 1 స్పూన్ వెనిగర్ వేసి శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ చికెన్ లోకి మసాలాల్ని వేసి కలిపి పెట్టుకుందాము. ముందుగా ఇక్కడ నేను ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. కేజీ చికెన్ కాబట్టి దానికి తగ్గట్టుగా వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత మనము ఈ చికెన్ కి ఈ అల్లం వెల్లుల్లిపాయ, ఉప్పు, కారం, పసుపు అన్ని బాగా పట్టేలాగా మసాజ్ చేస్తున్నట్టు మంచిగా కలుపుకొని దీన్ని కనీసం 1 గంట పాటైనా నానబెట్టుకోవాలి. మీకు అంత టైం లేదనుకుంటే కనీసం 1 అరగంట సేపు అయినా పక్కన పెట్టేసేయండి. నేనైతే 1 అరగంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ చికెన్ కర్రీలోకి ఒక మసాలా పేస్ట్ ని రెడీ చేసుకుందాం. దానికోసము నేను ఇక్కడ 1/2 కప్పు పెరుగు తీసుకున్నానండి. ఇది కమ్మటి పెరుగు. ఈ కమ్మటి పెరుగులో 1 టేబుల్ స్పూన్ గసాలు, అలాగే ఒక 10-12 బాదం పప్పులు, అలాగే ఒక 10-15 జీడిపప్పులు వేసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ తురుముకున్న ఎండు కొబ్బరి వేస్తున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. మామూలుగా అయితే మనము ఇవన్నిటిని వేడి నీళ్ళలో నానబెడతాము, కానీ పెరుగులో నానబెట్టడం వల్ల ఈ చికెన్ కర్రీ రుచి ఇంకా బాగుంటుంది. ఇలా కలిపేసుకొని మనం 1 అరగంట పాటు ఈ మసాలాల్ని పక్కన పెట్టుకుందాము. చూడండి, నేను మీకు 1 అరగంట తర్వాత చూపిస్తున్నాను. అరగంట తర్వాత ఈ పెరుగులో గసాలు, జీడిపప్పులు, బాదం పప్పులు చక్కగా నానిపోయి మంచిగా ఉబ్బాయి. ఇప్పుడు దీన్ని మనం మెత్తటి పేస్ట్ లాగా చేసుకుందాము. చూడండి, నేను మిక్సీలో మెత్తటి పేస్ట్ లా చేసుకున్నాను. అవసరమైతే కొన్ని నీళ్లు పోసుకొని పేస్ట్ లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కర్రీ చేసుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో 1/2 కప్పు నూనె వేసుకుందాము. నూనె వేడవగానే అందులో 1 టీ స్పూన్ దాకా సాజీర వేసుకుందామండి. సాజీర చిటపటలాడిన తర్వాత మనం అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకుందాము. ఇలా అరగంట పాటు నానిన చికెన్ ని వేసిన తర్వాత స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని మనం దగ్గరే ఉండి కనీసం ఒక 10 నిమిషాలైనా ఈ చికెన్ ముక్కల్ని బాగా వేపుకోవాలి. ఎంతలా అంటే మనం చికెన్ వేపుతున్నప్పుడు చికెన్ లోంచి నీళ్లు బయటకు వస్తాయి. చూడండి, ఒక 10 నిమిషాలు వేపుకున్న తర్వాత ఇలా చికెన్ లోంచి నీళ్లు బయటకు వచ్చాయి. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయి చికెన్ అంతా డ్రై అయిపోయేదాకా మనం చికెన్ ని వేపుకోవాలి. మనం దగ్గరే ఉండి చికెన్ ని బాగా వేపుకోవాలి. 10 నిమిషాలకి చూడండి, చికెన్ లో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోయాయి. చికెన్ అంతా డ్రై అయిపోయి నూనె కూడా బయటకు వచ్చేసింది. ఇలా మనం వేపుకోవడం వల్ల చికెన్ ముక్క గట్టి పడుతుంది. కొంతమందికి చికెన్ కర్రీ ఉడికిన తర్వాత చికెన్ పీసులుగా అయిపోతుందండి. ముందుగా ఇలా వేపుకోవడం వల్ల అలా కాదనమాట. ఇప్పుడు మనం ఈ వేపుకున్న చికెన్ లోకి ముందుగానే రుబ్బి పెట్టుకున్నాం కదండి, జీడిపప్పు, బాదం పప్పు, కొబ్బరి, గసాలు పేస్ట్, ఆ పేస్ట్ ని మనం ఈ చికెన్ లో వేసుకోవాలి. ఇలా ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత నేను ముందుగానే మీడియం సైజు ఉన్న ఒక 3 ఉల్లిపాయల్ని ఇలా నూనెలో దోరగా వేయించి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఈ జీడిపప్పు, బాదం పప్పు, గసాలు పేస్ట్, ఉల్లిపాయలు అన్ని చికెన్ కి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మీరు ఈ టైంలో ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకోండి. మీకేమన్నా తక్కువ అనిపిస్తే వేసుకోండి. నాకైతే ఇక్కడ కారం తగ్గిందండి, ఉప్పు సరిపోయింది. అందుకే నేను ఇంకొక 2 స్పూన్ల కారము, అలాగే 2 స్పూన్ల ధనియాల పొడి, మీ దగ్గర ఉన్న ఏ చికెన్ మసాలా అయినా ఇందులో 1.5 స్పూను వేసుకోండి. కేజీ చికెన్ కాబట్టి 1.5 స్పూను గరం మసాలా గాని, లేదంటే చికెన్ మసాలా గాని కంపల్సరీ పడుతుంది. ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఇంకొకసారి ఆ మసాలాలన్నీ చికెన్ కి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక 10 నిమిషాలు మనము ఈ చికెన్ ని మగ్గనిద్దాము. ఒక 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూద్దామండి. చూడండి, మనం వేసుకున్న డ్రై మసాలాలన్నీ పచ్చివాసన పోయి
చికెన్ మంచిగా మగ్గిపోయింది. అలాగే అడుగంటుతుంది కూడా. మనం ఇప్పటిదాకా దీంట్లో నీళ్లు వేసుకోలేదు కాబట్టి దీంట్లో గ్రేవీకి సరిపడా నీళ్ళని పోసుకుందాము. నేను చికెన్ కలిపి పెట్టిన గిన్నెలోనే నీళ్లు పోసి అలాగే మిక్సీ జార్ లో కూడా కొన్ని నీళ్లు పోసి ఇందులో పోయిస్తున్నాను. ఇవి 1 గ్లాస్ నీళ్ళండి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత మీకు గ్రేవీ సరిపోయింది లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం నీళ్లు పోసుకోండి. నేను ఇంకొక హాఫ్ గ్లాస్ నీళ్లు పోసాను. మరి ఎక్కువగా నీళ్లు పోయొద్దండి. నీళ్లు ఎక్కువ పోస్తే చికెన్ కర్రీ లూజ్ అయిపోతుంది, మనకి చిక్కటి గ్రేవీ రాదనమాట. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకొని అవి కూడా కలిపేసి మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు ఈ చికెన్ కర్రీని లో ఫ్లేమ్ లో మగ్గనిద్దాం. 10 నిమిషాల తర్వాత చూడండి మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. గుమగుమ వాసన వస్తుంది. అలాగే ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది. చూడండి నేను మీకు చూపిస్తున్నాను. ఇలా ఫోర్క్ తో గుచ్చి చూస్తే మన చికెన్ ముక్క మంచిగా ఉడికిపోయింది. అలాగే గ్రేవీ కూడా చూడండి ఎంత చిక్కగా ఉందో. ఇలా ఉండాలి గ్రేవీ, ఇంకెక్కువ పలసగా ఉండకూడదు అనమాట. ఇప్పుడు మనం లాస్ట్ లో కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని అది కూడా ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి. 5 నిమిషాల తర్వాత చూడండి నేను మీకు చూపిస్తున్నాను. గుమగుమలాడుతూ చికెన్ కర్రీ చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉందండి. పైనుంచి ఇంకొంచెం కొత్తిమీర జల్లుకొని మళ్ళీ రోటీతో ఈ చికెన్ కర్రీని ఎంజాయ్ చేయండి. ఇదేనండి ఇవాల్టి మన స్పెషల్ చికెన్ కర్రీ రెసిపీ. మీకు ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ చికెన్ కర్రీ రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.